హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకోండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసుకుందాం అనేది ఒకసారి చూద్దాం. ఎస్తో కియారా అద్వానీ డ్యాన్స్ నెంబర్, అదేవిధంగా టాక్సిక్ కోసం గోవాలో రచ్చ. సెకండ్ వచ్చేసరికి డిజాస్టర్ డబుల్ స్మార్ట్ అక్కడ పెద్ద హిట్ అయింది. పుష్ప 2 అండ్ డాక్ మహారాజ్ ఓటీటీ రిలీజ్ డేట్, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి గైస్. ఇటీవల రామ్ చరణ్ గేమ్ చేంజర్లో నటించిన కియారా అద్వానీ ఇప్పుడు కన్నడ స్టార్ యష్ మూవీలో నటిస్తుంది. ప్రస్తుతం యష్ హీరోగా రూపొందుతున్న టాక్సిక్ సినిమాలోని ఒక ప్రత్యేక పాట చిత్రీకరణ గోవాలో అయితే జరుగుతుంది గైస్. ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య డ్యాన్స్ కంపోజర్ చేస్తున్నారు. సో గోవాలోని కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలను ఈ పాట చిత్రీకరణ కోసం అయితే ఎంచుకున్నారని మనకైతే తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా యష్ కియారాలపై ఈ రొమాంటిక్ డ్యాన్స్ షూటేజ్ జరుగుతుంది. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నట్లయితే బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ అయితే మనకైతే తెలిపారు. అదేవిధంగా నయనతార యష్ సోదరి పాత్రలు అయితే నడుస్తున్నారని మనకైతే తెలుస్తుంది. అక్షయ్ ఒబెరాయ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారట. ఇందులో కియారా అద్వానీ ఓన్లీ పాటకి పరిమితం కాకుండా హీరోయిన్గా కూడా చేస్తున్నారట. మరో బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా కురేషి కూడా నడుస్తుందని మనకైతే సమాచారం అందుతుంది. గోవా మారక ద్రవ్యాల బ్యాక్డ్రాప్లో టాక్సిక్ సినిమాకు గీతు మోహన్ దాస్ అయితే దర్శకత్వం వహిస్తున్నారట. కేవీఎస్ ప్రొడక్షన్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ఈ సినిమాని అయితే నిర్మిస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాలోని కీలక సన్నివేశం అయితే లీక్ అయింది గ్యాస్. ఇదైతే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అద్భుతమైన సెట్, భారీ పార్టీ సెటప్, 90s నేపథ్యంలో యష్ ఒక ముఖ్య వ్యక్తిని కలిసే సన్నివేశం ఈ వీడియోలో అయితే కనిపిస్తుంది. ఎవరైనా చూడకపోతే ఈ వీడియో అయితే చూసేయండి. ఈ సన్నివేశాన్ని సెట్లో ఉన్న వారే చిత్రీకరించినట్లయితే తెలుస్తుంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది గ్యాస్. సాధారణంగా ఇలాంటి పెద్ద బ్యానర్ సినిమాలలో సినిమా సన్నివేశాలు లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. అయినప్పటికీ సినిమాలోని ఒక ముఖ్యమైన సన్నివేశం లీక్ కావడం పట్ల చిత్ర బృందానికి అయితే పెద్ద తలనొప్పిగా మారిందని అయితే మనకైతే తెలుస్తుంది గైస్. నెక్స్ట్ వచ్చేసరికి పూరి జగన్నాథ్ లైగర్ తో పూర్తిగా దెబ్బతిన్నాడు. దాంతో హీరో రామ్ పూరి చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ అనేది తీశారు. కాకపోతే ఇస్మార్ట్ శంకర్ అయితే మాడ్స్ ఆడియన్స్ బాగా నెక్కేసింది. కానీ ఈ డబుల్ స్మార్ట్ కూడా అలానే హిట్ అవుతుందని ఆశలు అయితే పెట్టుకున్నారు. కానీ ఊహించిన విధంగా డిజాస్టర్ అయితే అయింది. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా అయితే నటించాడు. టీజర్ ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలు కూడా ఈ సినిమాకి మంచి నైపుణ్యం అయితే క్రియేట్ చేశాయి. కానీ సినిమా మార్నింగ్ షోకి మ్యాటర్ లేదని అయితే తెలిసిపోయింది. ఇస్మార్ట్ శంకర్ తో పోల్చి ఈ సినిమాని అయితే ఆడియన్స్ అయితే చూశారు. దీంతో ఓపెనింగ్స్ విషయంలో పర్వాలేదు అనిపించిన తర్వాత బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. డబుల్ స్మార్ట్ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 49 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది గైస్. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 50 కోట్లు అయితే షేర్ రాబట్టాల్సి ఉంది. కానీ ఫుల్ రౌండ్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం 11.42 కోట్లు మాత్రం రాబట్టగలిగింది. 38.58 కోట్లతో ఈ సినిమా అయితే డిజాస్టర్ గా మారింది. ఇప్పుడు ఈ సినిమా మరోసారి వార్తలోకి వచ్చింది గ్యాస్. ఈ సినిమా హిందీ వర్షన్ లో రిలీజ్ చేయగా దీనికి సాలిడ్ రెస్పాన్స్ అయితే దక్కుతుంది. ఎక్కడ రిలీజ్ చేశారు అనుకుంటున్నారా? యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. 100 మిలియన్ వ్యూస్ అండ్ 1 మిలియన్ లైక్స్ తో యూట్యూబ్స్ లో దుమ్ము లేపుతుంది అనుకోండి. తెలుగునాట ఫ్లాప్ మూవీగా నిలిచిన డబుల్ స్మార్ట్ చిత్రానికి యూట్యూబ్ లో హిందీ వర్షన్ కి ఇలాంటి రెస్పాన్స్ రావడంతో మేకర్స్ అండ్ రాబ్ అభిమానులు సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు గైస్. ఈ డబుల్ స్పాన్ మాత్రం ఏ కోణంలోనూ పూరి మార్క్ క్రియేట్ చేయలేకపోయింది. మరీ ముఖ్యంగా ఆలి చేత చేయించిన బోక్ అనే కామెడీ ట్రాక్ చెత్తగా అనిపిస్తుంది గైస్. ఆలిని అలా ప్రేక్షకులు అస్సలు చూడలేకపోతారు. 1-2 సార్లు అంటే బాగుంటుందేమో, కానీ పదే తెరపై కనిపించడంతో అందరికీ విసుగు పుట్టేసింది అనుకోండి. ఆ ట్రాక్ ఏ ఒక్క చోట కూడా నవ్వించలేదు. తన రైటింగ్ ఎంత పడిపోయింది, ఎంత సిల్లీగా ఉంటుందని చెప్పడానికి ఆ ట్రాక్ ఒక్కడైతే మనకు చాలా అనిపిస్తుంది. బట్ పూరి జగన్నాథ్కి ఫ్లాప్లు ఏమి కొత్త కాదు. అదేవిధంగా తను కంబ్యాక్ ఇస్తే మాత్రం మామూలుగా ఉండదు. మళ్ళీ బాక్స్ ఆఫీస్ షేక్ కావాల్సిందే. లేట్స్ హోప్ మళ్ళీ ఒక మంచి మూవీతో పూరి రావాలని మనందరం అయితే కోరుకుందాం గైస్. నెక్స్ట్ వచ్చేసరికి సంక్రాంతికి బాలయ్య డాక్ మహారాజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి దుమ్ము దులిపారు. మాస్ సినిమాకి పెట్టింది పేరైన యువ దర్శకుడు బాబీ కూలీ తెరకెక్కించిన ఈ సినిమా కలెక్షన్స్ వైద్యుగా నిర్మాతలకు, అదేవిధంగా కొనుక్కున్న వారికి అయితే హ్యాపీనెస్ అయితే కలిగింది. ఈ సినిమా థియేటర్ రన్ దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఓటీటీ రిలీజ్ కోసం అయితే అభిమానులు ఆసక్తికరంగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటీ రిలీజ్ డేట్ బయటకు వచ్చింది. మనకు అందుతున్న సమాచారం మేరకు డాక్ మహారాజ్ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. బట్ అఫీషియల్ గా వాళ్ళైతే ప్రకటించాల్సింది గైస్. ఈ మూవీని థియేటర్ లో మిస్ అయిన వారైతే ఓటీటీలో చూడడానికి ఎంతో ఉత్సాహాన్ని అయితే చూపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో మనందరికి తెలిసిందే. సుకుమార్ రూపొందించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. నార్త్ లో కలెక్షన్లు అయితే దుమ్ము లేపింది. ఇండియన్ సినిమా రికార్డులన్నీ బ్రేక్ చేసింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూవీగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 1900 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో పుష్ప 2 స్ట్రీమింగ్ కాబోతుంది. జనవరి 30న ఇది ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ కాబోతుందని మనకైతే తెలుస్తుంది గైస్. ఇదిలో ఉంటే పుష్ప 2 సినిమా నిడివి హాట్ టాపిక్ అవుతుంది. సినిమా థియేటర్లో 3 గంటల 20 నిమిషాల నిడివితో విడుదలైన ఈ సినిమా విశేషమైన ఆదరణ పొందింది. ఆ తర్వాత దీనికి మరో 20 నిమిషాలు యాడ్ చేసింది మూవీ టీం.
3 గంటల 40 నిమిషాల నిడివితో జనవరి 17న పుష్ప 2 రీలోడెడ్ పేరుతో మరోసారి అయితే రిలీజ్ చేశారు. దీంతో ఫస్ట్ వర్షన్లో ఉన్న అనేక ప్రశ్నలకు ఈ రీలోడెడ్ వర్షన్ అయితే సమాధానం చెప్పింది. ఇదిలా ఉంటే ఓటీటీ వర్షన్లో మరికొంత కంటెంట్ని యాడ్ చేస్తున్నారట. సుమారు 4 నిమిషాల నిడివి కంటెంట్ని యాడ్ చేస్తున్నారట. ఇలా మొత్తంగా ఓటీటీ వర్షన్లో 3 గంటల 44 నిమిషాల నిడివితో పుష్ప 2 రాబోతుందని అయితే మనకైతే తెలుస్తుంది గ్యాస్. ఇది ఫ్యాన్స్కి, కామన్ ఆడియన్స్కి ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. కానీ పుష్ప 2 సినిమాని నార్త్ ఆడియన్స్ బాగా ఆదరించారు, కానీ సౌత్లో ఇది పెద్దగా ఆడలేదు. తెలంగాణలో తప్ప ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓటీటీ వర్షన్లో అయినా మన ఆడియన్స్ ఆదరిస్తారా అనేది చూడాలి. ఇప్పుడు దీనికి ఓటీటీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. సో ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అయితే.